అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. Yeah, morning. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇది ఓన్లీ నీట్ పేపర్ అంశానికి సంబంధించిన ఒక పేపర్ లీకేజ్ విషయం పైన ఈరోజు యూత్ ఇంత ఈ రేంజ్ లో అవుట్ బస్ట్ అవ్వట్లేదు ఋషి గారు. ఇది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, అంటే లాస్ట్ 12 years కి వెళ్ళి, ఎందుకంటే మనకు 2024 లో కూడా నీట్ పేపర్ లీక్ అయింది. నిజంగానే ఆ రోజు నీట్ పేపర్ లీక్ అయినప్పుడే ఈ చట్టాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఈ రకంగా స్పందించి ఇవన్నీ చేసింటే మనకి మొన్న ఈ పరిస్థితి, ఈ యొక్క సంఘటన మళ్ళీ రిపీట్ అయ్యేది కాదు. అండ్ ఈరోజు స్వచ్ఛందంగా భారతదేశంలో ఢిల్లీ నడిబొద్దున కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా స్వచ్ఛందంగా యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తారు, శాంతియుతంగా ఆందోళన చేస్తారు. ఆ ఆందోళన ఏదైతే రెచ్చగొట్టే ప్రయత్నం చేసిరు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఈ రోజు ఈ స్టేజ్ కి వచ్చింది. సోనం వాంగ్చూ గారు దీక్ష చేస్తూ 27 days తర్వాతనంటే కేంద్ర ప్రభుత్వం స్పందించేది, 27 days తర్వాతనే దీనిపైన వారు మాట్లాడేది. ఈ రోజు గతంలో యూపీఏ గురించి ప్రస్తావించారు. యూపీఏ హయాంలో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కి, ఆ రోజు చిన్న ట్రైన్ యాక్సిడెంట్ అయితే దానికి బాధ్యత వహించి కేంద్ర మంత్రులు రాజీనామా చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి ఋషి గారు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కి ఆ రోజు కేంద్ర మంత్రుల్ని తొలగించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దట్ ఈస్ టు గివ్ అన్ అష్యూరెన్స్ టు ద పబ్లిక్. ఈ రోజు అష్యూరెన్స్ ఎందుకు ఇవ్వనికి, ఎందుకంత ఒంటెద్దు పోగొడుతో భారతీయ జనతా పార్టీ వెళ్తుంది? ఎందుకు కేంద్ర ప్రభుత్వం లేదు ఆయనని తొలగించమని ఎందుకంత రిజిడ్ గా ఉన్నారు దానిపైన? ఎందుకు ప్రజలు ఒక డిమాండ్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? అది చెయ్యకపోగా యాజ్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారి పైన రెస్పాన్సిబిలిటీ ఉంది. పార్లమెంట్ లో మొదటికెళ్ళి కూడా ఈ పేపర్ లీక్ పైన హీ హాస్ బీన్ అడ్రెసింగ్. ఫ్రమ్ ద బిగినింగ్ హీ హాస్ బీన్ అడ్రెసింగ్. ఈ పేపర్ లీక్స్ కాకూడదు, ఇది ఇబ్బంది అవుతుందని 24 లో కూడా దీనిపైన వారు మాట్లాడారు. ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కంటితుడుపు చర్య అన్నారు, మరి ప్రత్యామ్నాయం ఏంటి? అవును రిషి గారు, ఫస్ట్ అయితే ఏదైతే స్టూడెంట్స్ ఈ రోజు ఒక అవుట్ రేజ్ లో ఒక డిమాండ్ ఏదైతే పెడుతుండ్రో, ఇవాళ మీరైతే సంబంధించి ఫస్ట్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయమని చెప్పండి. ఇనిషియల్ గా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడంలో తప్పేముంది? నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడంలో తప్పేముంది? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో లాస్ట్ టైం పేపర్ లీకేజ్ అయిందండి. మరి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? వాళ్ళు ప్రొటెస్ట్ చేయలేదా? భారతీయ జనతా పార్టీ ధర్నా చేయలేదా? టీజీపీఎస్సీ ముందు మీరు చూసిండ్రు ఋషి గారు, మొత్తం వెళ్ళి టీజీపీఎస్సీని ధ్వంసం చేసారు. భారతీయ జనతా పార్టీ యువకులు టీజీపీఎస్సీని మొత్తం ధ్వంసం చేసిండ్రు. వాళ్ళు చేస్తేనేమో కరెక్ట్, ఈ రోజు యువత చేస్తుంటే దాన్ని ఏదైతే సంఘ విద్రోహ శత్రులని కొంతమంది వాళ్ళ ఎంపీలు మాట్లాడతారు, దేశద్రోహులు, యాంటీ సోషలిస్ట్, యాంటీ నేషనలిస్టులు చేస్తున్నారు అని చెప్పి అది మాట్లాడతారు. పోలీస్ అధికారులతో వాళ్ళపైన లాఠీ చార్జులు చేయిస్తారు, మహిళల పైన అసభ్యకరంగా మనం వీడియోస్ మనం చూసినాం ఏ రకంగా పోలీసులు కూడా దెబ్బలు తగిలాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ నిన్న ఒక నిమిషం ఋషి గారు, ఒక చిన్నది ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కర్ణాటకలో. మొన్న ఫిబ్రవరి 2026 మార్చ్ ఎగ్జామ్ సమయంలో ఎస్ఎస్ఎల్ఈకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ, సెకండ్ పియూసి యాన్యువల్ ఎగ్జామ్స్ కానీ ఈ పేపర్స్ లీక్ అయినప్పుడు దాదాపు 16 లక్షల మంది, 9 లక్షల మంది ఎస్ఎస్ఎల్ఈ స్టూడెంట్స్, 7 లక్షల మంది పియూసి స్టూడెంట్స్, అది కూడా లీక్ అయితే అది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్. దానికి ఇమీడియట్ గా ఎగ్జామ్ పెట్టి రీ ఎగ్జామ్ జరిగేప్పుడు ఫ్రీ బస్ రైడ్ ఇస్తాము, ఫ్రీగా బస్ లో వెళ్ళండి, లేదా యాక్షన్ వాస్ టేకెన్ ఋషి గారు, యాక్షన్ వాస్ టేకెన్, మేము ఫ్రీ టోల్ నంబర్ యాక్షన్ వాస్ టేకెన్ ఋషి గారు. అక్కడ యాక్షన్ తీసుకుండ్రు, ఇర్రెస్పాన్సిబుల్ అక్కడ రాజీనామా చేయించారా? But whereas BJP, whereas NDA is not like that. NDA is looking at permanent solutions. ఋషి గారు, ఇఫ్ ఎన్డీఏ పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుంటే 2024 లో కూడా పేపర్ లీక్ అయింది. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. లాస్ట్ 3 years లో దిస్ ఇస్ ద సెకండ్ టైం నీట్ పేపర్ లీక్ అవ్వడము. దిస్ ఇస్ ద సెకండ్ టైం నీట్ పేపర్ లీక్ అవ్వడము. చట్టాలు మొన్న ఈ మధ్య రాష్ట్రపతి ఆమోదం పొంది వచ్చిన చట్టం మళ్ళీ 3-4 నెలల్లోనే మార్చాల్సి ఎన్డీఏ కమిట్మెంట్ బయటికి రాదు కదా ఋషి గారు. ఇస్రో మాజీ వెంకట్ కంప్లీట్ చేయనిద్దాం. ఉమేష్ గారు మాట్లాడారు, రేణు గారు ఒక్క నిమిషం వెంకట్ గారిని కంప్లీట్ చేయనిద్దాం. ఋషి గారు, సరే యాక్షన్స్ తీసుకోవడము, ఏదైతే స్ట్రిండెంట్ యాక్షన్స్ చట్టాలు తీసుకోవడం, ఇదంతా పబ్లిక్ లోకి వెళ్ళి ఇంత అవుట్రేజ్ వచ్చినాక రియాక్ట్ అవ్వడం సరైన విధానం కాదు ఋషి గారు. నిజంగానే వాస్తవానికి ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ ఎగ్జామినేషన్ క్యాన్సలేషన్ ఇస్ నాట్ ద సొల్యూషన్ మేడం. ఎగ్జామినేషన్ క్యాన్సలేషన్ ఇస్ నాట్ ద సొల్యూషన్. 26 లైఫ్స్, అప్పటికే 20 మంది చనిపోయారు.
మే 26 మంది 2 చనిపోయిన మేడం. ఎంక్వైరీ మొదలు 26 మంది చనిపోయినరు. 26 members students suicide చేసుకున్నారు. Who are responsible for that? Who are responsible for that? 26 students life పోయిన ఎవరు దానికి రెస్పాన్సిబుల్? 26 మంది చనిపోయినరు. ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? ఎగ్జామినేషన్ డేట్ రిషి గారు 26 మెంబర్స్ స్టూడెంట్స్ చనిపోయినరు. ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? 26 మంది పిల్లలు చనిపోయినరు. దిస్ ఇస్ ద థర్డ్ టైం ఇన్ లాస్ట్ 3 years. 2 సార్లు పేపర్ లీక్ అయింది లాస్ట్ 3 సంవత్సరాలలో. మీరు Is a permanent solution? Reconducting re-examination is the solution? Yes. So, Umesh గారు, ఒక్క నిమిషం. ఉమేష్ గారు, సొల్యూషన్ చూపించండి. How can you say that? ఒక్క నిమిషం. లెట్స్ డిస్కస్ అబౌట్ దీని గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ చట్టాల వల్ల ఇంకొక అమాయకమైన విద్యార్థి కూడా చనిపోవడానికి అవకాశం లేదు అని ప్రభుత్వం. ఒక్క నిమిషం ప్లీజ్ లెట్ మీ టాక్. ఉమేష్ గారు ఇప్పుడు ఫాస్ట్